బెస్ట్ థింగ్ ఏంటంటే ఏ ఫ్లైట్స్ క్యాన్సిల్ లేవు, మేము ఇండిగో కదా. సో ఫైనలీ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫ్లైట్. ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ఫ్లైట్ ఇప్పుడే ఢిల్లీకి వచ్చినాము. అండ్ ఇక్కడ వచ్చినాక ఒక గుడ్ న్యూస్ వచ్చింది, మా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ఫ్లైట్ ఇప్పుడు ఏం చేయాలో తెలీదు. నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ చండీగఢ్కి ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళైతే నెక్స్ట్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా సీట్స్ ఏం ప్రొవైడ్ చేస్తలేరు. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే అంతా ప్యాకింగ్ అంతా అయింది. అంతా అక్కడ బ్యాగ్స్ అవి రెడీ పెట్టుకున్నాము. మేము కూడా రెడీ అయ్యాము. 4 అవుతుంది. మనది ఫ్లైట్ వచ్చేసి 8కి ఉంది. బట్ యాజ్ యూజువల్ త్వరగా వెళ్ళాలి కదా. సో మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. అంతా అయితే తీసుకున్నాం, ఏం మర్చిపోలేదు హోప్ఫుల్లీ. చూద్దాం ఇప్పుడు అక్కడ వెళ్ళాక ఎలా ఉంటుందో ఏముంటుందో. మేమైతే సూపర్ ఎక్సైటెడ్, లిటిల్ బిట్ నర్వస్, బట్ విల్ సీ. ఆర్ యు ఎక్సైటెడ్? Yes. I'm very much excited. పోయే దగ్గర అసలు పోతామా లేదా అనుకున్నాం, బికాజ్ ఇండిగో కూడా కొంచెం అప్ డౌన్ నడుస్తుండే కదా. సో ఫైనల్లీ ఏం ప్రాబ్లం అయితే లేదంట. నిన్ననే మా బ్రదర్ ఇన్‌లో వెళ్ళాడు కదా. సో మేము కూడా వెళ్తున్నాము. సో ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ ఎయిర్పోర్ట్. మాకు అరౌండ్ 1 hour పట్టింది ఎయిర్పోర్ట్కి రానికి. బెస్ట్ థింగ్ ఏంటంటే ఏ ఫ్లైట్స్ క్యాన్సిల్ లేవు, మేము ఇండిగో కదా. సో లాస్ట్ మూమెంట్కి ఏమైనా చేంజ్ అవుతుందేమో అని భయపడ్డాము. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. సో నీడ్ నాట్ టు వరీ. ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ఫ్లైట్ ఇప్పుడే ఢిల్లీకి వచ్చినాము. అండ్ ఇక్కడ వచ్చినాక ఒక గుడ్ న్యూస్ వచ్చింది, మా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ఫ్లైట్ ఇప్పుడు ఏం చేయాలో తెలీదు. సో అప్డేట్ ఏంటంటే మేము బెంగళూరు నుంచి ఢిల్లీ వచ్చాము. బట్ ఢిల్లీలో వచ్చాక ల్యాండ్ అయ్యాక తెలిసింది మా నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ చండీగఢ్కి ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళైతే నెక్స్ట్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా సీట్స్ ఏం ప్రొవైడ్ చేస్తలేరు. కావాలైతే రీఫండ్ ఇస్తా అంటున్నారు. బట్ రీఫండ్ తీసుకొని మేము ఏం చేయాలి? ఇప్పుడు చూస్తున్నాం బస్సెస్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా. రాత్రి 12:30 అవుతుంది, ఇంకా నో ఫుడ్. ఇంకా బెంగళూరులో క్యాన్సిల్ అయితే బాగుంది. చూద్దాం. ఇప్పుడు బస్ స్టాండ్ వచ్చాము. డీటెయిల్గా నేను మళ్ళీ చెప్తాలే కానీ మా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది ఢిల్లీ నుంచి చండీగఢ్. సో మేము బస్ బుక్ చేసుకొని ఇప్పుడు బస్తో వెళ్తున్నాం చండీగఢ్కి. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 2 o'clock అవుతుంది. బస్ క్యాన్సిల్, ఫ్లైట్ క్యాన్సిల్ हुआ तो कैसे लग रहा है सुशी? ఎలా అనిపిస్తుంది? This is the bus we are going to Chandigarh by this bus only. ఇప్పుడే చండీగఢ్ రీచ్ అయ్యాము. బస్
బస్తోని ల్యాండ్ అయ్యాం బస్తోని. అడ్వెంచరస్ బట్ ఇది ఒక ఎక్స్పీరియన్సే, పాజిటివ్ వేలో తీసుకొని కంటిన్యూ అవ్వాలి. సో రాత్రి బస్ అయితే ఓకే ఉండే, బాగుండే, ట్రైన్కి బస్ దొరికింది, మంచిగా పడుకున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ డే కార్లో వెళ్ళబోతున్నాం, మా డ్రైవర్ కూడా అందులో ఉన్నారు. సో ఇప్పుడు నుంచి మా యాక్చువల్లీ జర్నీ స్టార్ట్ అవుతుంది. కార్ ఇప్పుడు మేము వచ్చి ఐ థింక్ 7-8 days ఇందులోనే ట్రావెల్ చేస్తాము. మా కంప్లీట్ ట్రిప్ అంతా ఇదే కార్లో మేము వెళ్ళబోతున్నాము. సో వెరీ ఎక్సైటెడ్. क्या सर जी स्नो वगैरह गिरेगा? स्नो वगैरह चांस तो है अभी. సో ఇదే మనకు షిమ్లాలో ప్రొవైడ్ అయిన రూమ్. రాగానే ఇక్కడ వాష్రూమ్ ఉంది అండ్ దిస్ ఈజ్ అ స్మాల్ రూమ్. సో 1 డేకే కదా, బాగుంది. దిస్ ఈజ్ ద వ్యూ ఫ్రమ్ అవర్ బాల్కనీ. సో ఇప్పుడు కరెంట్ ఇక్కడ టెంపరేచర్ ఐ థింక్ 13 అలా ఉంది. అది విండో. దిస్ ఈజ్ మీ. రీచ్డ్ అవర్ రూమ్. ఇది మా వ్యూ. ఫుల్లీ టయర్డ్ అయినాం యాజ్ ఆఫ్ నౌ. కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ రావాలి ఇక్కడికి. సో షిమ్లా రీచ్ అయిపోయాము, రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాము అండ్ ఇప్పుడు ప్రశాంతంగా కూర్చున్నాము. ఎప్పటికీ మనం వస్తాము, ఏదైనా ప్లాన్ పెట్టుకుంటాం, అక్కడ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాలి. యాక్చువల్లీ రూమ్లోనే ఉండి లేదా ఏ ప్లాన్స్ లేకుండా ప్రశాంతంగా ఉంటే ఆ ట్రిప్ మజా కూడా వేరేనే ఉంటుంది. షిమ్లా వచ్చాము బట్ మాకు ఈవినింగ్ వరకు ఏ ప్లాన్ లేవు, అందుకే కామ్గా కూర్చున్నాం. అండ్ నా వ్యూ చూపించాలి మీకు. సీ దిస్ వ్యూ చూడండి. నో క్రౌడ్, నథింగ్. షిమ్లాలో క్రౌడ్ ఉంది ఇప్పుడు చాలా, బట్ మేమున్న ప్లేస్లో క్రౌడ్ లేదు. బికాజ్ మేము షిమ్లా మెయిన్ మాల్ రోడ్ ఏదైతే ఉందో దాటి చాలా ముందుకు వచ్చాము. సో ఇక్కడ ఏం క్రౌడ్ లేదు, ప్రశాంతంగా కూర్చున్నాము. నైస్. సో ఇప్పుడు మేము షిమ్లాలో ఉన్న మాల్ రోడ్కి వెళ్తున్నాము. షాపింగ్ అయితే ఏం ఎక్కువ చేసేది లేదు, బట్ స్టిల్ ఇప్పుడు క్రిస్మస్ కూడా అక్కడ మంచిగా వర్తి जायचं आपल्याला మాటల్లో పడి మర్చిపోయాం. సో అక్కడ మంచిగా సెలబ్రేట్ చేస్తారంట, అంటే డెకరేషన్ అది ఇది చేసి పెట్టారంట. సో అక్కడ వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసి వచ్చి మళ్ళీ ఇంట్లోకి అంటే రూమ్కి వచ్చి మళ్ళీ రెస్ట్ తీసుకుంటాము. రేపు పొద్దున మార్నింగ్ 7కే మేము స్టార్ట్ అవ్వాలి చిట్కూర్కి. సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ గోయింగ్ టు మాల్ రోడ్ ఆఫ్ షిమ్లా. లెట్స్ గో. इसका देखना సో ఇక్కడ నుండే వెళ్తే మనం మాల్ రోడ్కి వెళ్తాం.
ఇక్కడ ఇవన్నీ షాప్స్ ఉంటాయి. ఇక్కడ ఏం కావాలన్నీ ఇక్కడే పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏవి సూట్ అయితే అలాంటివే ఇక్కడ అమ్ముతారు. సో ఇక్కడ పర్చేస్ చేస్తే బెస్ట్. బట్ నా దగ్గర అన్నీ ఉన్నాయి, నేను ఏం చూస్తలేను. సో ఇక్కడే క్రిస్మస్ డెకరేషన్, ఇలా చెట్లకు అన్ని లైట్లు అవి ఇవి పెట్టారు. ఇది ఇన్ జనరల్ ఇలా ఉండదు, ఇప్పుడు క్రిస్మస్ అని ఇలా చేస్తారు. ఇది ఫౌంటనే. Welcome to Shimla. Hey, Shimla and Mall Road. This is the famous church. 3 Idiots లో ఉంది కదా, ఇదే ప్లేస్ అది. సో డన్ విత్ షిమ్లా మాల్ రోడ్ షాపింగ్ ఏం ఎక్కువ చేయలేదు, చిన్న తీసుకున్నాం ఎందుకంటే అంతా ఉంది. సో ఓన్లీ తిరిగాం మళ్ళీ ఒకసారి. దిస్ ఈజ్ అవర్ సెకండ్ ఆర్ థర్డ్ టైం, అందుకే ఏం షాపింగ్ చేయలేదు. సో రేపు చిట్కూల్కి వెళ్ళాలి మార్నింగే, అందుకే ఇప్పుడు త్వరగా ఇక్కడ అయిపోగొట్టేసాము. ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఫుడ్ తినేసి త్వరగా పడుకుని పోతాము. రేపు 7కే మేము స్టార్ట్ అవ్వాలి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము స్టార్ట్ అయితే రీచ్ అవ్వడానికి మనకు ఆల్మోస్ట్ 7 hours అలా పడుతుంది. 250 kilometers ఉంది ఫ్రమ్ షిమ్లా టు చిట్కూల్. సో త్వరగా వెళ్తే అక్కడ త్వరగా రీచ్ అవుతాము. అండ్ రూట్ కొంచెం ఆఫ్ రోడింగ్ లాగా ఉంది, సో జల్దీ రీచ్ అయితే అది బెటర్ అని మేము అలా ప్లాన్ చేస్తున్నాం. చూడాలి మార్నింగ్ ఎప్పుడు లేస్తాము, ఎప్పుడు వెళ్తాము. సో ఈరోజు ఎక్కడికైతే ఇంతే, బట్ స్టే ట్యూన్, ఎక్కువ అప్డేట్స్ ఇస్తాను మీకు నేను రేపు. ఓకే, బాయ్. మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లీవ్ యువర్ కమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.